హాయ్ గురు. ఈ శని కదా ఈ మందు కలుపుతున్నాయి. ఇగో ఈ దానికి అంతా మందు కొట్టాలి. ఈత పిల్ల పెట్టాలి. ఈత పిల్లలు తెలుసుగా, ఈత చెట్టు పెట్టిన అలా గడ్డి బాగా పడుతుంది. ఇక ఇదంతా ఇప్పుడు మందు కొడతాడు. ఇక మందు ఇగో ఇది ఈ మందు కలపాలి. ఇట్లా ఇది ఒక మందు. ఈ మందు కొట్టినాక మళ్ళీ ఇంకోటి ఈ చిన్న చిన్న డబ్బా ఇది. ఇది ఈ రెండు కలిపినాయి కదా. తర్వాత మనం కలుపుకోవాలి బాగా. కలుపుకుంటే ఇప్పుడు పోసిపోతున్నా. పుదీనా వచ్చి మందు కొడతాను. ఎంత కొడతా. ఇగో డబ్బా ఉంది. ఇగో డబ్బా ఈయన పెట్టినా. డబ్బా ఈయన ఉంటుంది. డబ్బా కూడా ఈయన పెడుతుంది. ఇట్లా డబ్బా పెట్టినా. డబ్బా ఎక్కడ పోదు. డబ్బా పెట్టినా. ఇది ఏమంటే దాన్ని నోజల్ ఆడేసిన నోజల్ డబ్బు ఉంది. ఇంక పొద్దుగాలు వచ్చి పోయి తెల్లగా అవుతాయి. ఇగో మందు పోసా కదా, ఆ మందు గడ్డి మందు, ఆ మందు ఈ మందు రెండు కలిపేసిన పోయి తెల్లగా అవుతాయి అన్నట్టు. పుదరకాయ ఏమవుతుంది ఇంకో ఇలా కొంచెం విరిగిపోవాలి. ఇంకా పొటాష్ అనేది అయినా కాకపోతే ఏమవుతుంది అంటే ఇక పాలు కూడా ఉన్నది. పాలు ఉంటే పుదరగా పైసాయి. మందు కలిపిన పొద్దున వచ్చి మందు కొడుతున్నాడు. ఇట్లా ఇగో ఇది ఎకరా భూమి ఉంటుంది. ఈ ఎకరా భూమికి ఒక డ్రమ్ము కలిపేసినాం. పొద్దున వచ్చి ఇంత కొట్టేసాను అనుకో అయిపోతాం. ఇట్లా ఇప్పుడు షికారు కొడితే ఏమవుతాయంటే అందులో పాములు ఉంటాయి. అలా ఇంత కొడిసిన అవి ఉన్నాయి. జరుపు అవి ఏమన్నా మచ్చ పాములు. అవి కాలు వాటికి వస్తే కొట్టి చంపేసి కానీ. కాబట్టి అలా కోవాలంటే భయం అవుతుంది. పొద్దున అయితే అన్ని పంపిస్తాయి పోయి కొట్టాలంటావు. ఎందుకంటే మాకు ఈ పని చేసినాక పొట్ట గడవది. మన్ను తిని మన్ను వస్తేనే మాకు పొట్ట అన్నం వస్తుంది. లేకుండా మాకు జాబులు లేవు, ఏం లేవు. ఈ వ్యవసాయం వేసుకో బతకాలి. ఏదో విడియలు టైంపాస్ ఇస్తున్నాడు. ఎవరు ఒక డబ్బులు ఇయ్యరు, ఏమి ఇయ్యరు. అంతే గురు. మాకు వచ్చేది ఏం లేదు. ఏదో విడియలు శనికి వచ్చినప్పుడు టైంపాస్ చేస్తాం అంతే. ఇగో మాకు చేంజ్ చేయాలి. మాకు బురద తిందాక మాకు పొట్టలకు అన్నం పోదు. చేంజ్ తింటే బురద ఆడుతుంది. బురదలో పని చేసుకొని బతకాలి మేము. బాయ్ మరి ఉంటా. పొద్దుగా వచ్చి మందు కొడుతుంది. ఓకేనా? బాయ్ కుమార్ గౌడ్ అంటారు.